మీరెప్పుడైనా వీటితో ఇలాగా రెసిపీని ట్రై చేశారా అండి? సో, చక్కగా పెసలనైతే ఒక రాత్రంతా ఇలాగ నానవేసేసి బాగా చక్కగా నానిపోయాయండి. సో, ఇప్పుడు ఒక వేసేసి ఇలాగా చక్కగా టైట్‌గా ఫోల్డ్ చేసి ఉంచాలండి. అప్పుడే మనకి స్ప్రౌట్స్ బాగా వస్తాయన్నమాట. సో, చూసారా 1 డేలోనే చక్కగా వచ్చేసాయి. నేనైతే కంప్లీట్‌గా 24 అవర్స్ ఉంచేసాయండి. అప్పుడే ఇలా చక్కగా పెద్దగా వస్తాయన్నమాట. సో, ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్‌లో యాడ్ చేసేసుకొని, ఒక కప్పు వాటర్‌ని యాడ్ చేసేసుకున్నానండి. సో, ఒక కప్పు వాటర్‌లో కొంచెం బీరకాయ ముక్కలు, అలానే కొంచెం ఉల్లిపాయలు, దానికి తోడు కొంచెం వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి ఇందులోకి యాడ్ చేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఇలాగ బాగా ఉడికించిన తర్వాత బాగా కలయి పెట్టేసుకోండి. సో, ఇలాగ కొంచెం మెత్తగా మనం మెతుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు అలానే చాలా కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇందులో కారం ఎక్కువగా టేస్ట్ అంత బాగోదనమాట. సో, బాగా మిక్స్ చేసేసి కడాయిలో ఆయిల్‌ని యాడ్ చేసి కొంచెం ఎండుమిర్చి అలానే తాలింపును కూడా వేసేసుకొని బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకొని రైస్ కానీ, రోటితో కానీ సర్వ్ చేసుకోండి.